వెల్కమ్ టు మై ఛానల్. ఇదే పోర్టబుల్ ఎట్లా రాసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వేలో ఇలా రాసుకున్న ఫ్రెండ్స్ చూడండి. సింపుల్ మెథడ్లో ఎట్లా చేయాలో పోర్టబుల్ చెప్తాను ఫ్రెండ్స్. అది నాకు డిస్టర్బ్ చేయకుండా నేను పోర్టబుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్కి. ఫస్ట్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. అయితే రాసుకుంటున్నాను చూడండి. మళ్ళీ కిందలో కూడా ఇంకోటి ఏం రాసుకుంటున్నా. సింపుల్ టేబుల్ చెప్తున్నాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. 4 టేబుల్ ఎట్లా రాసుకోవాలో చెప్తాను. ఫస్ట్ లైన్లో 0 0 రాసుకుంటున్నాను. సెకండ్ లైన్లో 1 1 2. ఇక్కడ 2 రాసినాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సెకండ్ లైన్లో కూడా 2 రాసుకుంటున్నాను. 2 2 3 3 4. ఇదైతే 4 టేబుల్. ఫస్ట్ రోలో అన్ని 0 పెట్టుకున్నాం. 1 1 2 ఇలా 2 రాసుకున్నాం. 2 2 3 3 3 3 3 4. ఇప్పుడు అసలు విషయం 2 టేబుల్ వస్తే 4 టేబుల్ వస్తుంది. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 చేసి 2 రాసుకున్నాం. అయితే ఎట్లా ఉందో ఇలా కూడా అంతే ఉంటుంది. ఎలా రాసినానో గదే ఇలా అప్లై చేస్తున్నా. సెకండ్ మెథడ్లో ఉందో అలా రాసుకోవాలి. సేమ్ 4 2 6 8 0. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ మెథడ్. మనం చెక్ చేద్దాం. నార్మల్ వేలో రాసుకొని 4 1 4 1 4 4 2 8 2 8 4 3 4 3 2 4 4 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 4 9 36 4 10 40. ఫ్రెండ్స్, పోర్టబుల్ ఎంత సింపుల్గా రాస్తాను చూడండి. చాలా ఈజీ మెథడ్లో ఉంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను రోజు సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్ని టేబుల్స్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ మెథడ్లో. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా రాసిన. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్.